నేను ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. బ్యాడ్ లక్ పెద్ద ఛానల్ ఉన్నప్పుడు చెప్పలేకపోయాను. ఇప్పుడైనా ఎప్పటికప్పుడు ఎవరికో అమ్మ తెలియచేయాలనుకున్న వాళ్ళకి తెలుస్తదని. మంత్రం అంటే పిచ్చి కొంచెం ఎక్కువైపోయిన ఈ తరుణంలో అండి, మంత్రం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఒక ఎత్తండి. మంత్రం అధిష్టాన దేవతకి ఇష్టమైన రంగు, ఇష్టమైన జపమాల, ఇష్టమైన ఆసనం ఇవన్నీ మనం సమకూర్చుకుని నిష్టగా చేసినట్లయితే అండి, అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతారు. ఎప్పుడైనా సరే మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి పట్టుకెళ్తే ఎలా ఆనందపడతారో, అలాగే అమ్మవారు తనకి ఇష్టమైన రంగుల్లో, తనకి ఇష్టమైన ఆ జపమాల రంగులు అన్ని జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి అని చెప్పేసి తెలియచేస్తున్నాను. జపం అంటే నామం తీసుకుని కూడా మనం జపం చేసుకోవచ్చు. అదే సమయంలో అండి, అమ్మవారిని ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు ఇస్తున్నారు కదా అని తీసేసుకుని చేసేసి కష్టాల పాలు కూడా కావద్దని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మంత్రాలన్నీ అండి, బీజాక్షరాలంటే నేను అంత తీవ్రంగా పోలుస్తున్నానంటే అర్థం చేసుకోండి అని తెలియచేస్తూనే, విష సర్పాల్లాగా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సర్పం అండి. దానిని మనం గురువు ద్వారా ఆయన ఎదురుగుండా కూర్చుని మనకి ఇచ్చిన మంత్రం అయితే ఏ విధంగా చెయ్యాలి, దోషాలు లేకుండా ఎలా చెయ్యాలి అన్నవన్నీ ఆయన ఆధ్వర్యంలో మనకి తెలుస్తాయి. కాబట్టి గురువు ద్వారా మాత్రమే తీసుకోండి. ఆన్లైన్లో యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే మంత్రాలు నేనేదో చెప్పేశానని నేను ఎప్పుడు ఇవ్వను. బీజాక్షరాలు ఎప్పుడు నేను ఇవ్వను. చేయకండి. చేస్తే అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే, గురువు ఒక పామును పట్టుకుని దాని తల ఇలా నొక్కి పట్టి అది ఎలా పట్టుకుంటే మీకు ఉపయోగపడుతుందో అనేది నేర్పించి మీకు వదులుతారు. మీరే మీ ఇష్టం వచ్చినట్టు అలా పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కాటేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎంత జాగ్రత్తగా బీజాక్షరాలని వేయాలి, పఠించాలి, లేదంటే జపం చెయ్యాలి. ఒక్క అక్షర దోషంతో మొత్తం మీనింగ్లు మారిపోయి తీవ్ర ఫలితాలు వస్తాయి అన్నది కూడా ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నానండి.